బ్యాక్ టు న్యూస్. ఇక ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట ఆదిలాబాద్ జిల్లాలో ఇటు వేలాది ఎకరాల భూముల్ని కొల్లగొట్టాలని కాంగ్రెస్ సర్కారు చేస్తున్న కుట్రలపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇటు పెద్దలు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుట్రలపై కూడా బోరజ్ మండలం కోరట గ్రామ రైతులు భగ్గుమంటున్నారు. సో రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ రాజు, ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట ఇటు ఆదిలాబాద్ జిల్లాలో అయితే వేలాది ఎకరాల భూముల్ని కొల్లగొట్టాలని కాంగ్రెస్ సర్కారు చేస్తున్న కుట్రలపై రైతుల్లో అయితే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సో ప్రెసెంట్ అక్కడ ఉన్న రైతుల పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, విశ్వనగరంగా గుర్తుపోయిన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే వేలాది ఎకరాల పేదలకు సంబంధించిన భూములను చెరపట్టేందుకు కుట్రలు పనిన కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు ఇటు వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా, అడవుల జిల్లా, గిరిజన ప్రాంతంలో కూడా దాదాపు 10,000 ఎకరాల భూములను కొల్లగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట పెద్ద ఎత్తున కుట్ర జరుగుతున్నది. గత 6 నెలలుగా ఈ ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట 10,000 ఎకరాలను సేకరించేందుకు పెద్ద భారీ స్కెచ్ వేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే స్థానిక బీజేపీ చెందిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ జతకట్టి ఈ కుట్రకు తెరలేపడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనము ఈ చెనక కొరట బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో ఉన్న కొరట గ్రామం, బోరజ్ మండలం కొరట గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో రైతులకు కూడా ఈ తమ భూములు పోతాయన్న విషయాన్ని తెలుసుకొని ఒకసారిగా తీవ్ర మనోవేదన గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది రైతులు కూడా తమకు ఎలాంటి సమాచారం లేదని కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా జరిగితే మాత్రం తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, మీ పేరు చెప్పండి. ఈ భూములు మీ భూములు అవుతున్నట్టు మీకు ఎప్పుడు సమాచారం అయింది? ఈ భూములు పోవడం వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? సార్, మేము ఆలోచించేది ఒకటే, మాకు కోరట చెన్నాక బ్యారేజ్ ఏర్పడ్డది. మాకు ఇరిగేషన్, మాకు మొత్తం డ్రై ల్యాండ్ ఉండే, మొదట డ్రై ల్యాండ్ ఉండే మొత్తం. ఇప్పుడు ఇరిగేషన్ కింద మేము వస్తున్నాము. మా సాగు భూములు 2 పంటలు పండించుకునే అవకాశం కల్పిస్తుందని మేము ఆలోచించినాం. ఇలా ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చింది. దానివల్ల ఏమంటున్నదంటే ఎలాగైనా ప్రభుత్వము భూములు తీసుకుంటున్నదని మాకు అందిన సమాచారం. దీని ప్రకారం ఏమంటున్నామంటే సార్, బీడు భూములకు మేము ఇస్తాం, అభివృద్ధిని మేము కాదనం, అభివృద్ధికి మేము సహకరిస్తాం. కానీ మా లాంటి భవిష్యత్తు ఇవాళ నా ల్యాండే, నా సొంత ల్యాండే 28 ఎకరాల ల్యాండ్ దీంట్లో వస్తుంది ఈ కారిడార్ కింద. కాబట్టి మాకు ఉద్యోగ అవకాశాలు, మేము బతకడానికి డబ్బులు ఉంటాయి, పోతాయి. ఏ వ్యాపారం చేసుకున్న కాంపిటీషన్ ఉంది. ఇలా బతకలే పరిస్థితి ఉంది. ఎందరో వ్యాపారస్తులు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి నేను చూశాను. అలాంటప్పుడు మాకు ఉద్యోగం కావాలి. ప్రతి పట్టేదారుకు ఒక ఉద్యోగం ఇవ్వాలి. పట్టేదారుకు ఉద్యోగం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి. అదే మేము కోరుకునేది. మేము అభివృద్ధిని కాదరం, అభివృద్ధిని కాదనే సమస్య లేదు.
ఎవరైనా ఏ గవర్నమెంట్ అని ఉండని ఎవరైనా ఉండని, నేను ఎక్స్ సర్పంచ్ ఇస్ ద కోర్టా. నేను ఏమంటున్నా అంటే మాకు ఇప్పుడు ప్రైవేట్ మార్కెట్ వాల్యూ వేరుంది, మీరు గవర్నమెంట్ ఇచ్చే వాల్యూ వేరుంది. మాకు ఇప్పుడు మేము భూములు కోల్పోయిన సుగా ప్రైవేట్ మార్కెట్లో మేము కొనలేము. మరి అర్థం చేసుకోండి. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి నేను దయచేసి చెప్తున్నాను, సరే మోడీ గారికి దయచేసి చెప్తున్నాను, ఈ ఈ ఈ పరిస్థితి ఇక్కడ ఉంది. మేము కోల్పోయినామంటే మేము మేము రోడ్ల మీద తిరగాల్సింది. కాబట్టి దయచేసి మాకు ఇలాంటి సదుపాయాలు కల్పించాలి. ఏది ఉద్యోగము, ఉద్యోగ భద్రత, ప్రైవేటు మార్కెట్ వాల్యూ ఇవి మాకు కల్పించాలని దయచేసి చెప్తున్నాను. ముఖ్యంగా చాలామంది యువకులు కూడా ఈ గ్రామాలలో తమ భూములు కోల్పోవడం పట్ల తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తమ భవిష్యత్తు ఏందని ప్రశ్నార్థకంగా మారిందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఇక్కడ యువ రైతులు గ్రామస్తులు ఉన్న వారికి తెలుసుకుందాము. చెప్పండి, మీ పేరు చెప్పండి, మీ గ్రామంలో ఈ భూములు పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకుంటారు? నమస్కారం, నా పేరు సాయి, మాది కోట గ్రామము. నేను ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ పార్కులో భూసేకరణం అంటే మా తండ్రి మా పేరు వచ్చింది, అందులో కూడా మా భూమి పోతుంది 4.5 ఎకరాలు. నేను అంటే రైతు వారసుని నేను. మా బాధ ఏంటంటే ఇక్కడ మొన్న ఆల్రెడీ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. అంటే భూసేకరణ తర్వాత ఆర్డీఓ గారు ఏం చెప్పారంటే మార్కెట్ విలువ 3 నుంచి 5 లక్షలు ఉంది, దాని ప్రకారం 3 రేట్లు ఇస్తా అని చెప్పారు. కానీ యాక్చువల్ ఇక్కడ రైతులు అమ్ముకుంటే 1 ఎకరాము 15 నుంచి 20 లక్షలు పలుకుతుంది, 20 నుంచి 25 అంటే దాదాపుగా. అంటే ఇక్కడ గత 2 సంవత్సరాల జరిగిన సేల్ డీడీ కానీ అవి చూస్తే మనకు బహిరంగంగా ఎంత ఉందో వాస్తవాలు తెలుస్తాయి మనకు. ఏంటంటే రైతుల బాధ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మేము ఇంతకుముందు చెనకకోట బ్యారేజ్లో భూమి కోల్పోయాము. అక్కడ అంటే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి భూమి ఇచ్చాము, కానీ ఇప్పటికీ ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఈ భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు భూములు తీసుకుంటున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు అంటే మీకు ఉద్యోగాలు ఇస్తాము, భూములు తీసుకొని మీకు మంచి పరిహారం ఇస్తామని ఓన్లీ మాటల ద్వారానే చెప్తున్నారు, కానీ రాతపూర్వకంగా ఎక్కడ జరగట్లేదు ఇది. అంటే ఇప్పటికైనా ఆ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి అంటే కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అంటే స్పందించి రైతులకు తగిన న్యాయం చేయాలని ఇక్కడ రైతులు కోరుకుంటున్నారు. మీరు చెప్పండి, ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? కాంగ్రెస్కి సంబంధించిన పెద్దలు అలాగే ఇటు స్థానిక బీజేపీ చెందిన ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు ఇద్దరు కూడా జతకట్టి ఈ రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలాంటి పెద్ద ఎత్తున భూ కుట్రకు తెరలేపడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఈ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం సంబంధించినటువంటి ఇది పరాకాష్ట. ఇవల్ల ఈ ఇద్దరు కలిసి రైతుల భూములను ఏ విధంగా కొల్లగొట్టాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము ఇండస్ట్రీ కార్డర్ వ్యతిరేకం కాదు, ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఇండస్ట్రీ కార్డర్ రావాల్సిందే, నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకాల్సిందే అని అందరూ కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే భూములు ఎవరైతే కోల్పోతున్నారో, ఎవరైతే త్యాగం చేస్తున్నారో వాళ్ళకు మార్కెట్ ధర కట్టించాలా, లేదా ఏ రైతు ఎన్ని ఎకరాల భూములు పోతుంది స్పష్టంగా ముందే చెప్పాలా. ఇక్కడ ఎన్ని ఇండస్ట్రీలు వస్తున్నాయి, ఏ పరిశ్రమ వాళ్ళ ఏ యాజమాన్యం వస్తున్నది, ఏ ఇండస్ట్రీ పెడుతున్నారు, ఎంతమంది ఉద్యోగాలు ఇస్తారు, ఎన్ని వస్తున్నాయని చెప్పి స్పష్టత లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 20 సంవత్సరాల క్రితమే ఇక్కడ గౌరీశంకర్ సంబంధించినటువంటి జేఎస్ ఎస్టేట్ సంబంధించినటువంటి భూములు దాదాపు 1200 ఎకరాలు దాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టిన తర్వాత వాళ్ళు బ్యాంకు డబ్బులు చెల్లించకపోతే ఈడీ అటాచ్ చేశారు. ఈడీ అటాచ్ చేసిన భూములు కూడా ఇవాళ స్థానిక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు అంటే రైతుల దగ్గర వాళ్ళు కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళు ముటేషన్ చేసుకోకపోవడం వల్ల ఆ రైతుల పేరు మీదే పాస్బుక్లు వచ్చినాయి. వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే ఇవి బ్యాంకులో తాకెట్టున్న సంగతి గతంలో ఈయన ఎమ్మెల్యే కాకముందు నుంచి తెలుసు, కానీ ఆ భూములను 20,000 30,000 చెప్పిన ఇచ్చి ఆ భూములను కొనుగోలు చేసి మళ్ళీ ఇవాళ డక్కన్ సిమెంట్ పేరుతోనే ఈ భూములు వాళ్ళకి అమ్మినట్టు ఆ డక్కన్ సిమెంటును దాన్ని ముందస్తుగా పెట్టి ఇండస్ట్రీ కార్డర్కు ఈ భూములను
లక్షల రూపాయలకు అమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో 100 కోట్లు భూకుంభకోణానికి పాల్పడుతున్నారు. అసలైనటువంటి రైతులు భూములు ఇచ్చేటువంటి రైతులకు బెనిఫిట్ దక్కాలి. కానీ మధ్యవర్తులు ఇవాళ బినామీ పేర్లతోనే భూములను షేర్ చేసుకుంటూ ఇవాళ రైతులు నష్టం చేస్తున్నారు. పక్కన మొన్ననే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జోగురామన్న గారు మంత్రిగా కొనసాగిన కాలంలో చెనకకోట ప్రాజెక్ట్ నిర్మాణం చేసిండ్రు. అది ఇన్కంప్లీట్గా ఉన్నది. దానికి ఉన్నటువంటి కొద్ది చిన్న పనులు కంప్లీట్ చేస్తే ఇలా 50,000 ఎకరాలు ఇక 3 మండలాలకు సాగునీరు అందుతుంది. ఈ పక్కన ఉన్నటువంటి ఈ భూములన్నీ కూడా చెనకకోట ప్రాజెక్టుకు నీరు వచ్చి ఇవి 2-3 పంటలు పండే పరిస్థితి ఉన్నది. కానీ ఇవాళ చేల్లోకి నీళ్లు రాకముందే ఈ భూములను మొత్తం ఇండస్ట్రీ కాడపడుతో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేము వ్యతిరేకం కాదు. ఒకవేళ మీరు ఇక్కడ ఇండస్ట్రీ నెలకొల్పన ప్రయత్నం చేస్తుంటే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐని ఎందుకు నిర్మాణం చేస్తలేరు? అక్కడ వివాదం లేదు కదా, అక్కడ భూములు రైతులు ఇచ్చి ఉన్నారు కదా. మీ గనక ఈ ఆదిలాబాద్ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే మోడీ గారి దగ్గరికి వెళ్ళి, బీజేపీ ఎంపీ ఉన్నాడు, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, మోడీ గారిని ఒప్పించి ఒక 2,000 కోట్లు తీసుకొస్తే ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ తిరిగి నడుస్తుంది. అది ఎందుకు నడపలేకపోతున్నారు? కొంత మిగిలిన చెనకకోట ప్రాజెక్టులు ఎందుకు దాన్ని కంపెనీ చేస్తలేరు? కేవలం 10,000 ఎకరాలతోని ఇండస్ట్రీ కార్డర్ పెట్టి డెవలప్మెంట్ చేస్తామని చెబుతున్నారు. కేవలం ఇదంతా జిమ్ముకు మాత్రమే. కేవలం ఇండస్ట్రీ కార్డర్ పేరుతోని భూములు తీసుకున్న ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి భూములు కోల్పోయే రైతులకు తగినటువంటి నష్టపరం కల్పించాలి, వాళ్ళు కోరుకున్నట్టు ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఉద్యమాలకు, రైతులకు అండగా ఉద్యమాలకు పూనుకుంటామని చెప్పి చెప్పదలుచుకున్నాం. మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన చెనాక కొరట ప్రాజెక్టుకు భూములు కోలినప్పుడు కూడా ఎంతో ఆనందంగా తమ బీడు భూములు సస్యామలం మారుతాయన్న ఒక ఆలోచనతోని ఎంతో ఆనందంగా తమ భూములను ప్రభుత్వానికి అప్పచెప్పామని. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తమకు ఎలాంటి సమాచారం చేయకుండా గత 6 నెలలుగా ఒక రహస్యంగా, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు, స్థానిక బీజేపీ చెందిన పాయల్ శంకర్లు ఇద్దరు కూడా జతకట్టి ఒక కుట్ర లేపడం పట్ల మాత్రం తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, తమ గ్రామాలలో ఉన్న భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నించాలని, లేని పక్షంలో తాము ఉద్యోగం చేపడతామని ఇక్కడ ఉన్న రైతులు చెప్పడం జరుగుతుంది. అలాగే తమకు ఒక ఉద్యోగ భద్రతతో పాటు నష్టపరిహారం కూడా ఏ విధంగా ఇస్తారనే విషయం కూడా స్పష్టంగా రాతపూర్వకంగా ఇచ్చిన తర్వాతనే తాము భూములు ఇచ్చే విషయంలో ఒక ఆలోచన చేస్తున్నాం తప్పితే తాము మాత్రం ఎలాంటి సమాచారం లేకుండా ఇలాంటి కుట్రలకు తెలియతో మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని కొరట గ్రామస్తులు ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఓటు స్టూడియో. Okay, all right, Raju. Thank you for the live updates.